ప్రభుత్వం కీలక నిర్ణయం అమలుకు సిద్ధమైంది. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువ పెంచాలని డిసైడ్ అయింది. ముందుగా కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో భూముల మార్కెట్ విలువలు పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు వచ్చే కేబినెట్ భేటీలో చర్చించి ఆమోద ముద్ర వేయనున్నారు. దీనిపైన సీఎం రేవంత్ అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ మరో కీలక ప్రతిపాదన చేశారు. కేబినెట్ సమావేశంలో చర్చించిన తర్వాత భూముల విలువలను పెంచుతామని పేర్కొన్నారు. తొలుత కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో భూముల మార్కెట్ విలువలు పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. కోర్ అర్బన్ పరిధిలో ఉన్న ప్రతి ప్రాంతం మీద సమగ్ర అధ్యయనం చేయాలని సూచించారు. ఎక్కడా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా చూసుకోవాలని సీఎం రేవంత్ మార్గనిర్దేశం చేసినట్లు సమాచారం. భూముల విలువల పెంపుపై జిల్లా కమిటీల నుంచి నివేదికలు వచ్చాక వాటిపై రాబోయే మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. విలువల పెంపును కోర్ అర్బన్ రీజియన్లో తొలుత అమలు చేసి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలుపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఇచ్చిన ప్రతిపాదనలపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. వ్యవసాయ భూముల విలువలు ఇప్పటికీ కోర్ అర్బన్ రీజియన్లో ఎకరా 20 లక్షల రూపాయలు ఉందని, బహిరంగ మార్కెట్లో మాత్రం ఎకరా 10 నుండి 20 కోట్ల మధ్య ఉందనే అంశం చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. ఇలాంటి విలువలను 2-3 రెట్ల వరకు పెంచాలనే దానిపై కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుందామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా ఓఆర్ఆర్ లోపల చాలా ప్రాంతాల్లో గజం భూమి ధర 2,000 నుండి 2,500 లోపు ఉందని, అదే భూమి గజం 30,000 నుండి 50,000 మధ్య విక్రయాలు జరుగుతున్నాయని అధికారులు వివరించినట్లు తెలిసింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని కలెక్టర్ల నుంచి తెప్పించే నివేదికల్లో పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించినట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా భూములకు భూదార్ నంబర్ల కేటాయింపులకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. వారసత్వ ఇతర మ్యూటేషన్ల కోసం వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.